रियासती वजीर टूरिज्म व कल्चर व एक्साइज जूपली कृष्णा राव साहब ने आज पीर के दिन जिला कलेक्टर विकाराबाद प्रतीक जैन और दीगर अहदेदारों के साथ अनंतगिरी हिल्स का दौरा किया। इन्होंने हिल्स के मुख्तलिफ मकामात और हिल्स पर मौजूद व्यू टावर पर चढ़कर हजारों एकड़ पर फैले हुए अनंतगिरी हिल्स का मुशाहिदा भी किया। बादशाह मीडिया से बात करते हुए रियासती वजीर ने कहा कि अनंतगिरी हिल्स की बड़े पैमाने पर तरक्की और यहाँ आने वाले सयाहों को खानगी रिसोर्ट्स की तर्ज पर तमाम सहूलतें फराहमी हुकूमत की अवलीन तरजीहात में शामिल है। रियासती वजीर जूपरी कृष्णा राव ने कहा कि अनंतगिरी हिल्स पर मजीद सहूलतें फराहम करते हुए सयाहों को राग़िब किया जाएगा, जिससे महकमा टूरिज्म और गवर्नमेंट को भी फ़ायदा होगा और अतराफ अकनाफ के लोगों को और ज़िले के बेरोज़गार नौजवान लड़के लड़कियों को मुख्तलिफ मुलाजिमतों के मौके भी मिलेंगे। रियासती वजीर ने कहा कि अनंतगिरी हिल्स पर मौजूद सरकारी हरिता रिसोर्ट पायलट प्रोजेक्ट के तहत जिला कलेक्टर विकाराबाद प्रतीक जैन के हवाले किया जा रहा है। इन्होंने जिला कलेक्टर प्रतीक जैन को हिदायत दी है कि वो फौरी हरिता रिसोर्ट की हालत मुकम्मल तौर पर दुरुस्त करें, इसकी तज़यीन की जाए ताकि सयाहों को बेहतर ग़िज़ा के अलावा दीगर तमाम असरी सहूलतें के साथ इस सयाहती मुकाम पर एक खूबसूरत रिसोर्ट में क़याम का मौका भी हासिल हो। रियासती वजीर जूपली कृष्णा राव ने कहा कि अनंतगिरी हिल्स के जंगलात, पहाड़ियों और व्यू टावर और हरिता रिसोर्ट सयाहों को मजीद राग़िब करेंगे। शहर न्यूज़ के लिए मैं मोहम्मद मुकरमुद्दीन। शहर न्यूज़ के इस चैनल को सब्सक्राइब करें, साथ ही इस वीडियो को लाइक और इस पर कमेंट ज़रूर करें। వచ్చిన ప్రధాన కారణం అది ఎట్లా ఉంది వాతావరణం ఒకసారి చూసి టూరిజం ఏ విధంగా డెవలప్ చేయగలుగుతాము, హరిత హోటల్స్ పరిస్థితి ఏంటి అని తెలుసుకుందామని రావడం జరిగింది. అలాగే వ్యూ ఎట్లా ఉంది చూడడం జరిగింది. సో ఇక్కడ ప్రైవేట్గా హోటల్స్ కావచ్చు కూడా బాగానే నడుస్తూ ఉన్నాయి. సో దీన్ని పైన ఓవరాల్గా మొత్తం ఏం చేయాలని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు చేస్తాం. టూరిజం ప్రమోషన్లో అంటే వికారాబాద్ కూడా టూరిజం ప్రమోషన్ చేయాలనే దాంట్లో ఏ నిర్ణయాలు తీసుకోనో సంబంధిత అధికారులతో కూర్చొని మాట్లాడి నిర్ణయాలు తీసుకొని దీనికి ఒక టూరిజం అంటే ఒక ఫేస్ లిఫ్ట్ ఇచ్చి వచ్చిన టూరిస్టులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ టూరిజం కార్పొరేషన్కి ఆదాయము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తూ నిరుద్యోగ కొంత యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడానికి ఏమేమి మార్గాలను ఇక్కడ ఏమేమి చేయవచ్చు అనే దానికి స్టడీ చేయడానికి వచ్చినాం. నాతో పాటుగా కలెక్టర్ గారు ఇతర అధికారులు ఉన్నారు. చూడడం జరిగింది. మొదటి నిర్ణయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హరిత హోటల్ను పైలట్ ప్రాజెక్ట్ కింద కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. టోటల్ హరిత హోటల్ రూమ్స్ అన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే కలెక్టర్ గారు ఉండేది ఇక్కడే. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి సూపర్వైజ్ చేయాలంటే దానికంటే ఇక్కడ ఉన్న ఎట్లా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉంటారు కాబట్టి సో వాళ్లకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ హరిత హోటల్ను హ్యాండ్ ఓవర్ చేసి ఆన్ పార్ విత్ అంటే వచ్చేటువంటి టూరిస్టులకు మంచి ఆహారం కావచ్చు, నీట్నెస్ కావచ్చు, క్లీన్నెస్ కావచ్చు, రూమ్స్ కావచ్చు చేస్తూ సేమ్ టైం ప్రైవేట్ రంగంలో ఎటువంటి ఏ విధంగా అయితే ఆదాయాలు వస్తూ ఉంటాయో అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ కూడా అదే ప్రకారం ఆదాయం రావడం కోసం కొంత ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ వికారాబాదు హరిత హోటల్ను కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సార్ వాటర్ ఇబ్బంది సార్ నుంచి దానిపైన సమీక్ష చేస్తాము. అవసరమైనటువంటి అంటే ఇట్లా మిషన్ భగీరథ వాటర్ అనేది ఉంది. అది ఇక్కడ పైన బోర్ అనుకుంటా. సో కిందికి వెళ్ళి తీసుకురావాలి. సో పంపించడానికి స్పెషల్గా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్గా స్కీమ్ తీసుకొచ్చి ఏర్పాటు చేసి ఓవరాల్గా దీన్ని కంప్లీట్గా డెవలప్ చేసి ఏర్పాటు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.